రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అమలయ్యే సూచనలు కనబడక ఇచ్చిన హామీపై ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటుంటే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థలకు సంబంధించి రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సురేందర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఇటు ప్రభుత్వాన్ని అటు ఈసీని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమన్న విషయాన్ని గుర్తు చేయగా సుప్రీంకోర్టు మాటల్లో మాత్రమే చెప్పిందని, కోర్టు ఆర్డర్ కాపీలో ఎక్కడా లేదని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే రీనోటిఫికేషన్ ఉంటుందని కోర్టుకు విన్నవించారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పేందుకు తమకు 2 వారాల సమయం కావాలని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ హైకోర్టును కోరింది. ఇందుకు హైకోర్టు అంగీకరించి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా జీవో అమలుపై ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు 4 వారాల స్టే విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పక్కన పెట్టి పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు న్యాయ సలహా తీసుకుంటోంది ప్రభుత్వం.